తేనీరు. కాంతం, కాంతం. తలుపులో నుంచి కాంతం వచ్చి తలుపు తీసి, తేనీళ్లు తయారైనవి అన్నది. తీసుకురా, లోపలికి దయచేయవచ్చు. కాంతానికి టీ విషయమై విసుగు. నేను ఉపాధ్యాయ వృత్తిలో ఉండి కొద్ది వేతనంతో ఎట్లో సంసారాన్ని గడుపుతూ ఉన్నాను. ఏదో వస్తే అందులోనే సంసారము గడుస్తున్నది. ఇందులో హావ్యం కావ్యం అలా ఉంచగా ఎన్నో ఖర్చులు. ఇటువంటి సమయంలో సొమ్ములు చేయించలేదని కాంతానికి విసుగు. ఈ స్థితిలో ఈ బాధ పడలేక ఒకరోజు జమా ఖర్చు ముందు వేసుకుని కూర్చున్నాం. ఏదైనా ఖర్చు తగ్గించడానికి వీలవుతుందేమో అని మా ఆశ. పైనుంచి క్రిందకు పట్టి చూశాను. అన్నీ అవసరపు ఖర్చులేనే కనిపిస్తున్నాయి. బియ్యం, ఉప్పు, పప్పు విషయంలో వివాదం లేదు. ఇక మిగతా వాటిలో కొంచెం ఘర్షణ జరిగింది. నెలకు 2 సబ్బు బిళ్ళలు, ఇవి మానేద్దు అని నేను అన్నాను. సబ్బు బిళ్ళలు మానేయవలసిందే, అయ్యే ఖర్చులు అవుతూనే ఉంటాయి. మరి ఏమి తగ్గించమంటావు? ఏమీ, నాకేం తెలుస్తుంది? అవును పాపం, నీకేం తెలుస్తుంది? ప్రతీ నెల రవిక గుడ్డలు కొనటం మటుకు తెలుస్తుంది. కోరిన సొమ్ములు లేవు సరికదా, అంత కోరిన గుడ్డైనా కొనుక్కోవద్దు అంటారేమిటి? మరి ఏమిటి చేయమంటావు? ఏమిటి? టీ నీళ్లు మానేయకూడదు, కావలసినంత మిగులుతుంది. 3 పూటలా టీ నీళ్ళే తాగుతారాయే, ఎక్కడి డబ్బు అదే మిగులుతుంది. ఆ టీయే మానటం, అది తాగకపోతే ఏమీ తోచదు. ఎందుకు తోచదు? ఏదో పని కల్పించుకుంటే సరి. మనస్సు స్థిరంగా ఉండాలా, పని చేయటానికి పట్టుదల ఉంటే సరి. ఈ పని మానేయాలి, ఈ పని చెయ్యాలి అని. ఈ నీళ్లే ఏమిటి మనిషిని పట్టుదల ఇచ్చేది? అందుకనే మానేయలేకుండా ఉన్నాను. ఏం విడ్డూరమండి, నేను మాన్పించనా? నేను మానలేను, నీవు మాన్పించనూ లేవు. మానరు, మాన్పిస్తే పందెం ఏమిస్తారు? మీ చేత మాన్పిస్తే ఏమి అడిగితే అదే ఇస్తాను. సరే, చూడండి నా తమాషా. కాంతం బహు టక్కరు. ఏమి టక్కు పన్నుతుందో అని భయం వేసింది నాకు. కాంతం పట్టిన పట్టు నెగ్గించుకునే మనిషి. ఆవిడ టక్కులు మనం సహించలేము, ఊహించనూ లేము. ఇది వరలో నాకు అనుభవం కాబట్టి తగిన జాగ్రత్తలో ఉండటానికి ప్రయత్నపడ్డాను. ఆ రోజునే మా వదిన గారు కూడా వచ్చింది. వారిద్దరూ గుసగుసలు, రహస్యాలు, ప్రసంగములు ఎక్కువయ్యాయి. ఈ కొంటెపిల్ల నన్నేమి అవమానపరుస్తుందో గదా అని భయం వేసింది. వారిద్దరూ కలిసి ఏదో ఒక పెద్ద కుట్ర పన్నుతున్నారని మాత్రం నాకు గట్టిగా నమ్మకం కలిగింది. నన్ను చూచి పలుమార్లు నవ్వుకోవటం నా నమ్మకాన్ని దృఢపరిచింది. ఆడవాళ్ళు ఎంతకైనా సాహసులే. లోకంలో అనేక యుద్ధాలకు స్త్రీ కారణం. లోకంలో మాటకు ఎందుకు, మా ఇంట్లో మా కాంతం మూలాన ఎన్ని యుద్ధాలు జరిగాయి, ఎన్ని మార్లు సంధి కుదిరింది. ఆడదాని ప్రోత్సాహం వల్ల కదూ ఆదిపురుషుడు పాపం చేసింది. ఆ రోజు నా మీద ఏదో కుట్ర పన్నుతుందనుకున్నాను. కుట్ర పన్నటం ఈ పని ఏం చేస్తుంది అనవచ్చును. ఆ కుట్ర వల్ల తన పని నెరవేర్చుకోవటానికి గనుక నన్ను అవమానిస్తుంది. నా జాతక ఫలం అటువంటిది. గోపాలపురం నుంచి జాతక ఫల సంవత్సరానికి తెప్పించాను. అంశంలో ఈ నెలలో నీకు గొప్ప అవమానం జరగనుంది అని కూడా వ్రాసి ఉన్నది. ఇంతగా భయపడటానికి కారణం ఏమిటంటే, ఇదివరలో అనేక మార్లు అవమానం భరించాను. ఆ రోజు నా మీద ఏదో కుట్ర పన్నుతుందనుకున్నాను. కుట్ర పని ఏం చేస్తుంది అనవచ్చును. ఆ కుట్ర వల్ల తన పని నెరవేర్చుకోవటమే కాకుండా నన్ను అవమానిస్తుంది. నా జాతక ఫలం అటువంటిది. గోపాలపురం నుంచి జాతక ఫలం సంవత్సరానికి తెప్పించాను. అందులో ఈ నెలలో నీకు గొప్ప అవమానం జరగనుంది అని వ్రాసి ఉన్నది. ఇంతగా భయపడటానికి కారణం ఏమిటంటే, ఇదివరలో అనేక మార్లు అవమానం భరించాను. జుట్టు మంచానికి కట్టివేయటం, తాంబూలంలో చింతగింజలు పెట్టడం, లేకపోతే సగం కొరికిన వక్కలు ఉంచటం జ్ఞాపకం వచ్చింది. అందుకని తగిన జాగ్రత్త పడ్డాను. నిద్ర లేవడంతోనే చప్పున లేవక ముందు జుట్టు స్వేచ్ఛగా ఉన్నది లేనిది విచారించుకొని ముడి వేసుకుని క్రింద ఏమీ లేకుండా చూసుకుని దిగాను. ఇప్పటికి 1 గండం గడిచింది. కానీ దానితో ఏమైంది? ఇల్లు అలగ్గానే పండుగ కాలేదు. ఎన్నో గంటలు జరగాల. క్షణంలో నన్ను అవమానించే శక్తి గలది కాంతం. ఆ రోజంతా జాగ్రత్తగా ఉన్నాను. భోజన సమయంలో కూరల విషయమై పరీక్షించి మరీ తిన్నాను. పులుసులో ముక్కల విషయమై ప్రత్యేకంగా జాగ్రత్త పడ్డాను. మధ్యాహ్నం నిద్రపోవటం మాని ఏదో ఒక పుస్తకం ముందు వేసుకుని దీక్షగా చదువుతున్నట్లు నటిస్తూ అక్కా చెల్లెళ్ళు ప్రసంగం వినేటందుకు ప్రయత్నించాను. వాళ్ళు అవతల గదిలో ఉండటం వల్ల నాకు సరిగ్గా వినిపించలేదు. కానీ కొన్ని ముక్కలు అప్పుడప్పుడు వినిపించాయి. నిజంగా? మరేమిటి దాని తర్వాత? నన్ను నిన్ను కూడా తిడితే
తర్వాత వాళ్ళిద్దరూ గుసగుసలాడారు. నవ్వుతూ మా వదిన గారు, పాపం భరించలేడేమో అంది. నే చేస్తానుగా అని కాంతం ధైర్యంగా పలికే కంఠంతో పలికింది. దీని తర్వాత మరేమో రహస్యాలు ప్రసంగాలు జరిగాయి. అవన్నీ ఒక పెద్ద నవ్వుతో ముగిశాయి. నాకు అద్దురా ఎక్కువయింది. కాంతం వైఖరి చూస్తే నాకేమాత్రం మనశ్శాంతి లేదు. వారి సంభాషణ వల్ల ఏదో భరింపరానిదని నా మీద వేస్తారని భయపడ్డాను. దానికి తోడు కాంతం ముసిముసి నవ్వులు నా అవమానాన్ని మరీ బలపరిచాయి. ఆ నవ్వులెందుకు సంతోషమో ఆ రహస్య ప్రసంగాలెందుకో నాకు బోధపడలేదు. కాంతంలో రెండు భావాలు కనపడుతున్నవి. ఒకటి కొంచెం భయం, రెండోది ఒక విధమైన సంతోషం. ఇట్టి మిళిత భావ ప్రకటనల కుట్రల కోసమని ఎవరు గ్రహించలేరు. ఆ కుట్ర వల్ల నాకు అవమానం కలుగుతుంది. నేను తిడతాననేమో ఆ భయం, తాను తప్పక గెలుస్తానని ఆ సంతోషం. అయితే అంత భరింపరాని అవమానమా? భరింపరానిది ఏమిటి చెప్పమా అని ఆలోచించాను. ఏమిటి బోధపడలేదు. నేను భరింపలేని కార్యాన్ని చేయటానికి కాంతం పూనుకున్నది. వదినగారు కూడా జంకుతున్నారు. ఇలా ఆలోచిస్తూ కుర్చీలో కూర్చున్నాను. ఆలోచనలో నుండగా నిద్రపట్టింది. ఇంతలో కాంతం వచ్చింది. కుర్చీ వెనుకగా వచ్చి కళ్ళు మూసింది. నేను ఉలిక్కిపడి లేచి చేతులు విదిలించుకున్నాను. కాంతం నా ఎదుటికి వచ్చి నిల్చుంది. ఏమిటి కొత్త ఎత్తుతున్నావు? మీ అక్కయ్య నీవు కలిసి నా మీద ఏదో కుట్ర పన్నుతున్నారు. ఏమిటి చెబుతూ? మీవన్నీ టక్కరు మాటలు. ఊరుకొందురు. ఈ మాటలకేమి గాని నాకు మురుగులు చేయించరు. చేయిస్తానులే. మీరు ఎప్పుడు అట్లాగే అంటారు. నేను బ్రతికి ఉండగా అలా అంటేనే నాకు కోపం వస్తుంది. మరి నాకు మురుగులు చేయించండి. ఎప్పుడు? ఈరోజే. సరి బాగానే ఉంది పట్టు. చూడండి, కొనిపించకపోతే నేను చేయించనంటే కొట్టి చేయిస్తావా అన్నాను. కొట్టడం అంటే జ్ఞాపకం వచ్చింది. మా ఇద్దరికి మరీ చిన్నతనంలో వివాహం అయింది. వివాహంలో ఒక రోజున గంధం పూయించారు. నాకు గంధం పూయటానికి పెండ్లి కూతురు వచ్చింది. మొదటి వద్దు అన్నాను. మా వాళ్ళంతా పూయించుకోమంటే సరే అని మెడ ఎత్తాను. మెడ కిందకి పూస్తున్నట్లే పూసి చెంప మీద లెంపకాయలు కొట్టింది. అందుకని కొడతావా ఏమిటి అని ఎప్పుడూ ఎత్తి పొడుస్తూ ఉంటాను. కాంతం సొమ్ము విషయమై గట్టి పట్టు పట్టింది. టీ మాన్పిస్తానని పంతం గట్టిగా పట్టింది. రెండు పనులు ఒకేసారి నెరవేర్చగలదు. ఎలాగైతేనేమి ఆ పగలు గడిచింది. రాత్రి భోజనాలకి లెమ్మన్నారు. రాత్రి గడిస్తే బతికినట్లే. ప్రతి విషయంలోనూ జాగ్రత్త పడ్డాను. భోజనానంతరం తమలపాకులు తీసుకుని వచ్చింది కాంతం. ఆ ఈనెల తబుకులోనే పెట్టుకుని వచ్చింది. ఈ ఈనెల తబుకు చూచినప్పుడు మా ప్రథమ పరిచయం స్ఫురించింది. మరొక మారు ప్రేమవాహిని ప్రవహించింది. కాంతం అని దగ్గరకు లాక్కున్నాను. కాంతం చిరునవ్వు నవ్వి విదిలించుకుని వెళ్ళిపోయింది. అల్లరి జంతువు అని నాలో నేనే అనుకుని ఒక విసిగింపు నవ్వుకున్నాను. రాత్రి పడుకున్నానే కానీ నేను భరింపరానిదేమిటా అని అట్టే నిద్రపట్టలేదు. తెల్లవారు జామున మెలకు వచ్చింది. కాంతం ఓడిపోయింది. నన్ను ఏమీ అవమానం చెయ్యలేదని ధైర్యం వచ్చింది. అప్పుడు బాగా నిద్రపట్టింది. నేను మళ్ళీ మేలుకునేటప్పటికే సుమారు 8 గంటలవుతోంది. బతికాన్రా బాబు అనుకొని ఒళ్ళు తెలియని సంతోషంలో మంచం చప్పున దిగాను. కాలు కింద పెట్టానో లేదో భగ్గుమన్నది. భగభగమండే మంటలో కాలుతున్నట్లు తోచింది. కాంతం కాంతం అని కేకవేశాను. కాంతం వచ్చి, అబ్బా చూచి దిగవద్దా? ఆ పాడు టీ కప్పు అక్కడే పెట్టిపోయాను. చూడక ఆ వేడి తేనీళ్లు కాలిమీదే పోసుకున్నారు. ఆ పాడు తేనీళ్లు తాగవద్దంటే వినరుగా. 1 సంవత్సరం టీ మానేయండి. ఇటువంటి చక్కని మురుగులు వస్తాయి అని తన ముద్దు చేతిని ఎత్తి చూపించింది. ఎక్కడివి అన్నాను. నిన్న మా అక్కయ్య తెచ్చింది. సుబ్బమ్మకు కావాలని చేయించుకొని తీసుకుని పోతుంటే నేను తీసి కొన్నాను. ధర మీరు ఒక్కమారు భరించలేరని అప్పుడప్పుడు ఇచ్చేట్టు ఏర్పాటు చేశాను. అవును, దారుల్లో కొట్టే రకం మాది అన్నాను. కాంతానికి ఆ బంగారపు మురుకులు ఎంతో అందంగా ఉన్నాయి. నీ చిట్టి చిట్టి చేతులకు బంగారు గాజుల అందమే అనే పదం జ్ఞాపకం వచ్చింది. మురుగులు పెట్టుకున్న ఆ చక్కని చేతి కొరకైన 1 సంవత్సరం టీ మాంతేనేమి అనుకున్నాను. హేమ కంకణముతో ముద్దులు మూటలు గడుతున్న ఆ శిరీష కోమల హస్తాన్ని పైకెత్తి ముద్దు పెట్టుకోబోయాను. ఆ కొత్త మురుకులు రాచుకొని గాబోలు నా చెంప చిటుక్కుమన్నది.
నేను నవ్వుతూ పులకించిన ఆ స్వప్న హస్తాన్ని వదిలాను. కరకంకణములు గల్లు గల్లుమని ఆమెకిలా కిలకిలా నవ్వుతూ పరిగెత్తినది. నా కళ్ళు అప్రయత్నంగా మూతలు పడ్డవి. నేను కళ్ళు తెరిచి చూచేసరికి నా మంచం కింద టీ కప్పు పగిలి ముక్కలై ఉన్నది. కథ సమాప్తం.